మహోన్నతుడా నీకు స్తోత్రాలు తండ్రి. మహా ఘనుడవైనటువంటి దేవా, వేల్పుల పైన నీ వంటి వారెవరున్నారయ్యా? We glorify your name, Lord. నీ ఆత్మ నడిపింపు అయ్యా. Enlighten us, Lord. మా హృదయపు నేత్రములను తెరవండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన హృదయమును, మనస్సును, ఆత్మను దయచేయండి. కన్నులను తెరవండి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము మాలో కలుగునట్లు నీలో దృఢపరచబడినటువంటి విధముగా అతి పరిశుద్ధమైన దానిపైన విశ్వాసముతో మా ఎదుట మా కొరకు నీవు ఉంచిన స్వాస్థ్యమును పొందుకొనుటకు తండ్రి, మా యొక్క ఆరోగ్యమును పొందుకొనుటకు, ఆశీర్వాదములను పొందుకొనుటకు, స్వస్థతను పొందుకొనుటకు, విశ్రాంతిలో ప్రవేశించుటకు నా తండ్రి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పచ్చిక కలిగిన చోట, శాంతకర జలముల యొద్ద ప్రాణములకు సేద తీర్చబడినట్లు తండ్రి, మా కాలమందు 100 ఫలము ఫలింపబడినట్లు లోతుగా నాటుచున్న తండ్రి నీకు వందనములు చెల్లించుచున్నామయ్యా. నీ కార్యములు, మహాత్కార్యములు, ఉన్నత కార్యములు తండ్రి, నీ గొప్ప కార్యములు నీవు నడిపించుచున్నావయ్యా. నీకు స్తోత్రములు. నమ్మదగిన దేవుడవయ్యా, కృతజ్ఞతలు చెల్లించుచున్నాము తండ్రి. సహాయము చేయువాడవు, కృపను అనుగ్రహించు దేవుడు, నీ సన్నిధిని తోడుగా ఉండి నడిపించేవాడవు. నీ మహాత్కార్యములు, గొప్ప కార్యములు నీ ప్రజల మధ్య నీవు నెరవేర్చుమని, ప్రతి ఒక్కరి అక్కరను నీ ఐశ్వర్యము చొప్పున తీర్చుమని ప్రార్థన. ప్రతి కీడు, ప్రతి ఆపద, ప్రతి ఒక్క సమస్య యేసునామమున తొలగునుగాక. ప్రతి అనారోగ్యము యేసునామమున తొలగునుగాక. సీజనల్ డిసీజెస్ అన్ని యేసునామమున తొలగునుగాక. అయ్యా, నీ సన్నిధిలో పాప క్షమాపణ దయచేసావు తండ్రి. నీ రక్తము చేత కడిగావు దేవా, నీ ఆత్మ చేత నింపావు తండ్రి. నీ సన్నిధి చేత ప్రభువా తృప్తిపరచుచున్నావయ్యా. అందరి జీవితములను నీవు దర్శించాలి, కొనసాగించమని తండ్రి. ఈ పరిచర్యలను, వ్యాపారములను, ఉద్యోగములను, కుటుంబములను నీ యొక్క మంచితనములు, నీ యొక్క సన్నిధిలో ప్రభువా ముందుకు కొనసాగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. గ్లోరీ టు జీసస్. దేవునికి స్తోత్రం. యెహోషువ 18వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ 18వ అధ్యాయం 3వ వచనం. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్ళకుండా మీరు ఎన్నాళ్ళు తడువు చేసెదరు? హల్లెలూయా. గట్టిగా చెప్దాం, మనందరికీ స్వాస్థ్యం ఉన్నది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నాకు నా దానికోసం నేనే ముందుకెళ్ళాలి. మీ దానికోసం నేను వెళ్తే ఉపయోగం లేదు. హల్లెలూయా. నీ దానికోసము నువ్వే ముందుకెళ్ళాలి. ఆమేన్. నువ్వు ముందుకెళ్ళాలి. హల్లెలూయా. అప్పుడే నీ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ఎప్పుడు చెప్పేది, నీకు కడుపుకి ఆకలి అయితే నువ్వే తినాలి. పక్కనోడు తింటే ఆకలి తీరదు. హల్లెలూయా. ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది పక్కనోడు తింటా ఉంటే. వానికి కడుపు నిండుతుంది, నాకు ఇంకా నిండలేదు. వాని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ వంట లేకపోతే ఆ స్మెల్ ఇంకా మనలో
ఇంకా నోరు నీళ్లు వచ్చేటు విధముగా అది చేస్తుంది. హల్లెలూయా. పక్కనోళ్ళు పొందుకుంటున్నా మనం పొందుకోకపోయినట్లయితే ఇదే పరిస్థితి. నా కొరకు స్వాస్థ్యం ఉన్నది, ముందుకు సాగాలి. ఆమేన్. ముందుకు సాగకపోయినట్లయితే ఆ స్వాస్థ్యం అనేది పొందుకొనలేము అని దేవుని వాక్యం చెబుతుంది. హల్లెలూయా. ముందుకు సాగితేనే. ఎలా సాగాలి? అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు దేవుని ఎదుట విశ్వాసం ఉంచాడు, అది ఆయనకు నీతిగా మార్చబడింది. నీతిగా మార్చబడినటువంటి అబ్రహాముకు దేవుడు ఆత్మీయ ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్, లోక సంబంధమైన కంటికి కనబడేటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. కంటికి కనబడని ఆశీర్వాదాలు ఇచ్చాడు, కంటికి కనబడని ఆశీర్వాదాలు ఇచ్చాడు. హల్లెలూయా. కంటికి కనబడే ఆశీర్వాదాలు అబ్రహాంకి ఏమి ఇచ్చాడు? ఆయన గొప్ప గోవులను, మేకలను, ఒంటెలను, గొర్రెలను, గాడిదలను, గుడారములను, బంగారును, వెండిని అంతటిని ఆయనకు కంటికి కనబడేటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. హల్లెలూయా. మరి ఈ ఆశీర్వాదాలు ఏంటి? ఈ కాలంతో పోల్చుకుంటే కార్లు, మిద్దెలు, బిల్డింగులు, బంగారు, గోల్డ్, లేకపోతే వజ్రాలు, లేకపోతే రకరకాలైనటువంటివన్నీ కూడా మెటీరియల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు. ఆత్మీయమైన ఆశీర్వాదాలు అంటే ఆనందం, హల్లెలూయా, నెమ్మది, విశ్రాంతి, తృప్తి, ఏంటి, సంతోషము, ధైర్యము, అడుగుపెట్టు ప్రతి చోట విజయము. హల్లెలూయా. శ్రమలున్న తృప్తి, ఏంటి, శ్రమలున్న ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నా ధైర్యము. ఏంటి, ఇబ్బందులు, ఇరుకులు ఎదురవుతున్నా, కష్టములు ఎదురవుతుంటున్నా, ఒడిదుడుకులు ఎదురవుతుంటున్నా, హల్లెలూయా, కంటికి కనబడనటువంటి పరిస్థితులు, మనము ఆశించుచున్నటువంటిది మన కంటికి కనబడకపోయినా, ప్రార్థన చేస్తున్నా, ఆలస్యం అవుతున్నా, లోపట ఒక నిరీక్షణ. హల్లెలూయా. ఏంటి, లోపట నిరీక్షణ, ఆత్మీయమైన ఆశీర్వాదము. హల్లెలూయా. మన మన వ్యాపార, కుటుంబ, ఆర్థిక పరిస్థితులలో ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితులలో కన్నీరు నీ కళ్ళ నుంచి వస్తూ ఉంటున్నా, ఒక లోపట ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని, లేకపోతే ఏ పరిస్థితులు వచ్చినా పర్వాలేదు, నా విమోచకుడు సజీవుడై ఉన్నాడు అనేటువంటి ధైర్యము. దిస్ ఈస్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్. ఇదే ఆత్మీయమైన ఆశీర్వాదము. నీ ఎదుట ఇరుకులు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, అనుకున్నది కొన్నిసార్లు జరగకపోయినా, నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా, నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప ధైర్యం అనేది దేవుడు మనకిస్తాడు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును, యెహోవా ఆశీర్వాదము నెమ్మది కూడా ఇచ్చును, ధైర్యమును కూడా ఇచ్చును, నిరీక్షణను కలగజేయను, వెలుగును కలగజేయను. చీకటిలో ఉన్నప్పుడు వెలుగు, చీకటిలో ఉన్నప్పుడు ధైర్యము, చీకటిలో ఉంటున్నప్పుడు మార్గము. ఆయన తన వెలుగును పంపించి ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నటువంటి, నువ్వు ఊహించినటువంటి, నీవు ప్లాన్ చేసుకున్నటువంటి, నీవు కట్టుకున్నటువంటి నీ ఊహలలో నా జీవితం ఇలాగా ఉండాలి అని నువ్వు అనుకున్నటువంటి జీవితము అది పేక మేడలా, గాజు భవనంలాగా కూలిపోయినా, హల్లెలూయా, తిరిగి దానిని నిర్మించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. ఎవ్వరు కూడా పడగొట్టలేనటువంటి దుర్గముగా నిన్ను మార్చగలిగినటువంటి వాడు నీ దేవుడు. హల్లెలూయా. ఒక గట్టి నిర్మాణము, పునాదిని, లేకపోతే దృఢమైనటువంటి దానిని ఆయన నిర్మింపగలిగినటువంటి వాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను. నమ్మకము, విశ్వాసము. అయితే దేవుని రాజ్యములోనికి వచ్చినటువంటి మన జీవితాలలో దేవుడిచ్చేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలను కానీ, శారీరకపరమైన ఆశీర్వాదాలను కానీ మనము పొందుకొనకుండా సాతాను గుడ్డితనమును కలగజేస్తున్నాడు.
గుడ్డితనమును. హల్లెలూయా. ఏంటయ్యా ఆ గుడ్డితనం అంటే, నీ దగ్గరకు వచ్చి నీ చెవులో నీ మనస్సుతో వాడు చెప్పేది ఏంటంటే, ఈ ఆశీర్వాదాలు నీకు కాదు. హల్లెలూయా. ఏంటి? ఈ ఆశీర్వాదాలు నీకు కాదు, ఈ ఆశీర్వాదాలు నీకు చెందనివి, దీనికి నువ్వు యోగ్యుడవు కాదు, నీకు అర్హత లేదు, నీకు విశ్వాసము లేదు, నీ వల్ల కాదు, నీకు ఇవి చెందవు. ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక ఆలోచన. బైబిల్ ఏం చెబుతున్నది? ఆశీర్వాదాలకు వారసులగుటకు. దేనికి? ఆశీర్వాదాలకు వారసులగుటకు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆశీర్వాదాలకు వారసుడగుటకు నిన్ను దేవుడు పిలుచుకుంటే, సాతాను ఏం చేస్తున్నాడంటే, వాని యొక్క అటాక్, వాని యొక్క దాడి అంచెలంచెలుగా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే, మొదటగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటువంటి క్రమములో, వచ్చేటువంటి టైంలో దేవుని దగ్గరకు రాకుండా అడ్డగిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ దేవుని దగ్గరకు వచ్చావు, వచ్చినటువంటి తర్వాత బాప్తిస్మము తీసుకొనకుండా అటాక్ చేస్తాడు. హల్లెలూయా. పోని ఆ బాప్తిస్మం కూడా దాటుకొని ముందుకు వచ్చేసావు, వచ్చినటువంటి తర్వాత మరీ ఏం చేస్తాడంటే, నువ్వు ఆయన రాజ్యములో ఫలింపబడకుండా అటాక్ చేస్తాడు. హల్లెలూయా. ఒకసారి అనేక సార్లు పంచుకున్నాను. దేవుని దగ్గరికి వచ్చేటువంటి సమయంలో, రేపు బాప్తిజం తీసుకోవాలి, నా జీవితంలో రానియకోకుండా సాతాను ఏం చేశాడంటే పెద్ద కొట్లాట పెట్టాడు. ఏంటి? ఎప్పుడు కొట్లాడేవాడినే కాదు, ఆ రోజు పెద్ద ఇంకా ఎలాగంటే, ఒక వ్యక్తి గల్లాబట్ట అతను పట్టుకున్నాడు, నేను పట్టుకున్నాను. అర్థమైందా? రేపు బాప్టిజం అనంగా ఇంకా మనసు అంతా చెడిపోయింది, బాప్తిజం గాలికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. వెంటనే అయ్యో దేవా, తీసుకోవాలనుకున్నాను, అవకాశం లేకపోయింది, కొట్లాట జరిగింది అంటే ప్రార్థన వాక్యం చదువుకుంటుండగా దేవుడు మాట్లాడాడు. సాతాను గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు, సాతాను అడ్డగిస్తుంటున్నాడు. ఎటువంటిదంటే, నీ జీవితం మీద దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నప్పుడు, దేవుడు ఏదో ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క మార్గములో నువ్వు ముందుకెళ్లాలనుకుంటున్నప్పుడు సాతాను దాడి కూడా గట్టిగానే ఉంటుంది. హల్లెలూయా. సాతాను నిన్ను శోధించేది కూడా గట్టిగానే ఉంటుంది నీ పరిస్థితులలో. హల్లెలూయా. వెంటనే తర్వాత కొంతకాలానికి దేవుడు మరి ప్రార్థన చేసుకుంటూ సిద్ధపడుతూ ఉన్నాము, తర్వాత తీసేసుకున్నాను, అది వేరే సంగతి. అయితే ప్రతి చోట కూడా ఎలాగా ఉంటుందంటే, జీవిత ప్రయాణములో ఆ కొన్ని పరిస్థితులలో ఎలా ఉంటుందంటే, సో మనకు సాతాను, బైబిల్ అంటున్నది, హోషేయ గ్రంథములో ఒక మాట, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. దేవుని యొక్క రాజ్యములో అతి పెద్ద శత్రువు మనకి ఏది అని అంటే, సాతాను కూడా కాదు. చెప్పండి, సాతాను కూడా కాదు, మన అజ్ఞానమే. హల్లెలూయా. ఏంటి? మన అజ్ఞానం. ఏంటి అజ్ఞానం అని అంటే, దేవుడు మనకు ఆశీర్వాదములను, ఆత్మీయమైన ఆశీర్వాదములను, శారీరకపరమైన ఆశీర్వాదాలను అన్నింటినీ దేవుడు మనకు పెట్టినా వాటిని స్వతంత్రించుకొనలేక, వాటి కొరకు ముందుకెళ్ళలేక, ఎలాగ వాటిని పొందుకోవాలో తెలియక, హల్లెలూయా. ఇంకొకసారి చెప్తున్నా, ఎలాగ వాటిని పొందుకోవాలో తెలియక ఆ ఆశీర్వాదాలనంతటినీ కూడా మనము విడిచిపెట్టుకొనేస్తున్నాము. హల్లెలూయా. దేవుని వాక్యమును ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు చదివి ప్రార్థన చేసుకొనుచు, అయ్యా నా ఆశీర్వాదములు, నా మీద నీకున్నటువంటి ప్రణాళిక, నీ ఉద్దేశం ఏముందో దానిని నువ్వు నాకు బయలుపరచు, ఆ మార్గములో నువ్వు నడిపించు అని దేవునికి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడైతే ఆ ప్రార్థనలో ప్రతిరోజు, అయ్యా నాకు జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు నాకివ్వు,
అయ్యా జ్ఞానము నాకు కొదవగా ఉన్నది, నా అనుదిన జీవితములో, నా అనుదిన వ్యాపారములో, నా అనుదిన ఉద్యోగములో, నా అనుదిన కుటుంబములో, నా అనుదిన పరిచర్యలో, నా అనుదిన చదువులో, నా యొక్క వర్క్ చేసేటువంటి చోట, బిజినెస్ చేసేటువంటి చోట, ప్రయాణములలో, టార్గెట్స్ లో, ప్రయాణములు అన్ని చోట్ల అయ్యా నాకు జ్ఞానము నీవు. హల్లెలూయా. జ్ఞానము లేకపోయినట్లయితే మన జీవితములలో చాలా వాటిని పోగొట్టుకుంటాము, మోసపోతాము, గుడ్డివారమైపోతాము. హల్లెలూయా. అందుకనే దేవుడు కూడా ఏంటి అంటే మన దగ్గరికి రాగానే మీకు మన జీవితములలో ఆయన కలగజేసేది వెలుగే మొదట. హల్లెలూయా. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. హల్లెలూయా. ఆ వాక్యమే వెలుగు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్యము నీ దగ్గరికి రాగానే నీలో వెలుగునది కలగజేయగలదు, చీకటి నది పారద్రోయగలదు. హల్లెలూయా. చీకటి పారద్రోలబడితే అంతా నెమ్మదిగా ఉంటుంది, అన్నీ కూడా కనపడతాయి. హల్లెలూయా. చీకట్లో ఎవరైనా షాపింగ్ చేస్తారా అండి? చేస్తారా? హల్లెలూయా. ఎవరైనా చేస్తారా షాపింగ్? దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టినా కూడా కళ్ళు మూసుకొని ఉంటే చీకటే, అంతే కదా. దేవుని రాజ్యంలో వెలుగుంది, అయితే నువ్వు కన్నులు మూసుకొని ఉంటే కనబడుతుందా నీకు? కాబట్టి ఏం చేయాల నువ్వు? అయ్యా నేను మోసపోకుండా, అయ్యా నేను పోగొట్టుకునకుండా, అయ్యా నా జీవితంలో నువ్వు ఏర్పాటు చేసిన ప్రణాళికలలో నుండి నేను తప్పిపోకుండా నా కన్నులను తెరువు, నా కన్నులను తెరువు. ఆ మార్గంలో నేను నడవాలి. ఆ మార్గంలో విజయం ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, స్వస్థత ఉన్నది, బలం ఉన్నది, విజయం ఉన్నది. మనకు కావలసిన ప్రతిదీ కూడా ఆయన యొక్క వెలుగులో, ఆ కన్నులు తెరవబడటలో, మనము చూచుటలో, వాటిని పొందుకున్నటలోనే మనకున్నది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎలా పొందుకుంటావు ఇవి అని అడిగితే, అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా మార్చబడెను. ఆమేన్. అబ్రహాము మనకు విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. ఆయన విశ్వాసులకు తండ్రి. ఎందుకంటే మాదిరిగా యేసయ్య కూడా ఏంటంటే ఆయన చూడండి, అబ్రహాము ద్వారా మనకు ఆశీర్వాదాలన్నీ ఇవ్వబడ్డాయి. అయితే వాటిని పొందుకున్నట్టుగా మనకు కావలసినది ఏంటి అని అంటే విశ్వాసము. ఆ విశ్వాసములో ఎంతగా నువ్వు స్థిరపడితే, ఎంతగా నువ్వు ముందుకెళితే, ఎంతగా వాటన్నింటినీ నువ్వు పొందుకోగలిగినటువంటి స్థితిలో నీకు వెళ్తావు. హల్లెలూయా. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు, ఇంకొకసారి చెబుతున్నా, ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా విశ్వాసముతోనే ప్రతి దానిని సాధించాడు. హల్లెలూయా. దయ్యములను వెళ్ళగొట్టారు విశ్వాసముతో, అద్భుతములు జరిగాయి విశ్వాసముతో, మరణించిన వారు పైకి లేవగలిగారు విశ్వాసముతో, రోగములు బాగు చేయబడ్డాయి విశ్వాసముతో, గుడ్డివారు కన్నులు పొందుకున్నారు విశ్వాసముతో, మూగవారు మాట మాట్లాడారు విశ్వాసంతో, చోటివారు వారు వినగలిగారు విశ్వాసముతో, మరి సమస్యల నుంచి యుద్ధములో విజయము సాధించారు విశ్వాసముతో. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. అయితే గత వారం కూడా పంచుకున్నాను, మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని దేవుని ఎదుట నిలబెట్టుకునేటువంటి ఒక సమయం ఉంటుంది. హల్లెలూయా. మన విశ్వాసాన్ని దేవుని ఎదుట నిలబెట్టుకునేటువంటి సమయం ఉంటుంది. ఆమేన్. అబ్రహాము జీవితంలో తన అంతా దీవింపబడిన తర్వాత ఎలాగా? ఆల్ క్లియర్ కదా. 75 సంవత్సరాలలో అబ్రహాము ప్రయాణం మొదలైంది. లోతు విడిపోయాడు, భార్యను కిడ్నాప్ చేశారు, లోతును విడిపించాడు, భార్యను గెలుచుకున్నాడు. ఆ తర్వాత కరువు ఎదురయ్యింది, విజయం పొందుకున్నాడు. హగరు ద్వారా కుమారుడు పొందాడు. ఆ తర్వాత దేవుడే వచ్చాడు. దేవుడు వచ్చి, కుమారుడా నీకు కుమారునిచ్చే, అబ్రహామా నీకు కుమారుని ఇస్తున్నాను. అప్పటికి ఆయన బహుధనవంతుడైపోయాడు. రాజులు కూడా ఆయన ఎదుట భయపడే పరిస్థితులలోనికి వచ్చారు. రాజులు ఓడిపోతే ఈయనే వెళ్ళి వాళ్ళను కూడా గెలిపించే స్థితిలో ఉంటున్నాడు. అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. కుమారుడు కూడా కలిగాడు.
అంత అన్ని ఆశీర్వాదాలు కలిగినటువంటి తర్వాత సాతాను కూడా సైలెంట్ అయిపోయింది. ఏంటి? సాతాను కూడా సైలెంట్ అయిపోయినాడు. ఏముందని ఇంకా ఏం చేయడానికి ఏం లేదు కదా సాతానికి. హల్లెలూయా. సాతాను కూడా మౌనం అయిపోయాడు. అంతవరకు భార్యను దొంగిలించడానికి ప్రయత్నించాడు, లేకపోతే తన కుమారుణ్ణి వేరుపరిచి లోతుని వేరుపరిచి కొద్దిగా మనసుకు బాధ కలిగించాడు, లేకపోతే ఇంట్లో కొట్లాటలు కలిగేశాడు, భార్యల మధ్య కొట్లాటలు కలగజేశాడు, మనసుకు వేదన కలిగించే విధముగా చేశాడు. హల్లెలూయా. కుమారుడు లేకోకుండా కాలం గడిచిపోతుంటే దేవుని యందలి విశ్వాసం పోగొట్టే ప్రయత్నాలు వాడు చేశాడు. అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇక ఆయనకేం తక్కువ అంటూ ఏమీ లేదు. కుమారుడు ఉన్నాడు, భార్య ఉంది, ఆస్తి ఉంది, ఆల్రెడీ 100 దాటిపోయాడు. ఏజ్ 115 నుంచి 120 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. కుమారుడు పెద్దవాడు అవుతున్నాడు. హ్యాపీగా తన కాలాన్ని అంతా కూడా మంచిగా గడిపాడు. ఏమన్నా ఉందా ఇంకా ఆయనకి? ఎక్కడన్నా కొదవ ఉందా? కుటుంబ పరంగా కొదవ ఉందా? ఆరోగ్యపరంగా కొదవ ఉందా? ఆర్థిక పరంగా కొదవ ఉందా? సమృద్ధికరమైన జీవంలో ఆయన ఉన్నాడు. పోనీ భార్యల మధ్య కొట్లాడుంటే ఒక భార్యను పంపించేశాడు, అయిపోయింది. ఆమెకు పంపించేసి ఈయన హ్యాపీగా ఇక్కడ ఉండిపోయాడు. అంత హ్యాపీనే. హల్లెలూయా. సాతాను కూడా ఇంకా సైలెంట్ అయిపోయాడు. ఏం చేయడానికి ఉంది? ఇంకా కుటుంబాన్ని గెలుకుదామా అంటే కుటుంబం హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఫైనాన్స్ కొడదామా అంటే ఫైనాన్స్ లో కావాల్సినంత ఉంది ఆయనకు. ఇంకా కుమారుణ్ణి అంటావా, తండ్రి కాచుకొని ఉన్నాడు, దేవుని కాపుదల ఉంది. హల్లెలూయా. దేవుడు కంచె వేసి ఉన్నాడు. ఏ విధమైన పరిస్థితి లేదు ఆయనకి, ఇంకంతా నెమ్మదిగా ఉంది. హల్లెలూయా. వై? బికాజ్ హీ కెప్ట్ హిస్ ఫెయిత్. ఆయన విశ్వాసంతో ముందుకు సాగాడు. హల్లెలూయా. విశ్వాసాన్ని కొనసాగిస్తూ వెళ్ళాడు. సాతాను అనేక మార్లు ఆ విశ్వాసాన్ని శోధించాడు, విశ్వాసాన్ని అనేక మార్లు శోధించాడు. హల్లెలూయా. అయితే ఒకానొక రోజు వచ్చింది, దేవుడే తన విశ్వాసాన్ని పరీక్షించాలనుకున్నాడు. ఆమేన్. యోబును పరీక్షించినట్లే అబ్రహామును కూడా పరీక్షించాలనుకున్నాడు. బైబిల్లో యోబు అలాగే అబ్రహాము ఒకే టైం వారు, ఒక ఇంచుమించుగా ఒకే కాల సమయంలో ఉన్నటువంటి వారు అని బైబిల్ చెబుతుందండి, చరిత్రకారులు. సో దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తారు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అబ్రహాములైనో లేకపోతే నోవాహులైనో లేకపోతే ఆదాములైనో కనబడుతుంది, కానీ యోబులైన ఎక్కడా కనపడదు. యోబు ఏ కుటుంబముల ద్వారా వచ్చాడో ఎక్కడా కనపడదు. అయితే చరిత్రకారులు చెప్తారు ఏంటంటే యోబు కూడా అదే కాలానికి చెందినటువంటి వాడు, అబ్రహాము కాలమునకే ఇంచుమించుగా చెందినటువంటి వాడు, అబ్రహాము టైంలో ఉన్నటువంటి వాడు అని. హల్లెలూయా. అర్థమైందా నేను చెబుతున్నటువంటి మాటలు? అబ్రహాముకి యోబుకి సంబంధం లేదు, అబ్రహాము లైన్కే యోబుకి సంబంధం లేదు. ప్రత్యేకమైన గ్రంథం, విడిగా ఉన్నటువంటి గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది యోబు గ్రంథము మాత్రమే బైబిల్లో. హల్లెలూయా. లేదంటే అన్ని కాండాలు అన్ని కూడా ఆదాము దగ్గర నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది. ఆదాము దగ్గర నుంచి, మెతుషెలా దగ్గర నుంచి, నోవాహు దగ్గర నుంచి హనోకు, నోవాహు తర్వాత అబ్రహాము తర్వాత ఇంకా పెద్ద లైన్ అంతా కనబడుతుంది బైబిల్లో. కానీ ఈ మధ్యలో ఎక్కడైనా యోబు కనబడతాడా? వీళ్ళ కుమారుడు, వాళ్ళ కుమారుడు, ఈ లైన్ లో ఉన్నవాడు కనపడడు. అయితే యోబు మాత్రమే ప్రత్యేకమైన గ్రంథం. ఎందుకంటే యోబు దేవుని ఎదుట తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ప్రత్యేకముగా యోబును దేవుడు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. అలాగే అబ్రహాము దగ్గరికి వచ్చాడు, దేవుడే పరీక్షించాలనుకున్నాడు. ఇక్కడ యోబు విషయంలో సాతాను వచ్చాడు, గాని అబ్రహాము విషయంలో అయితే సాతానుకు సంబంధం లేదు. దేవుడే పరీక్షించాలనుకున్నాడు. అబ్రహాము తన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. ఆమేన్. దేవుని ఎదుట విశ్వాసాన్ని నిలబెట్టుకున్నట్టే జీవితంలో అత్యున్నతమైన విషయం అండి. హల్లెలూయా. ఆయన కొరకు నిన్ను ఏదైనా సరే అడిగితే, అది ఏదైనా సరే ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నటువంటి జీవితమే అత్యున్నతమైన విశ్వాసము కలిగిన జీవితము. హల్లెలూయా. అది ఏదైనా సరే. కొత్త నిబంధనలో చాలా మంది అంటారు, యేసును వెంబడిస్తున్నాం మేము, మాకు శ్రమలు,
బంధువులు వెళ్ళేస్తున్నారు, మాటలు అంటున్నారు, లేకపోతే గాయపరుస్తున్నారు. దేవుని నమ్ముకోవడం వల్ల మాకు ఈ సమస్యలన్నీ వచ్చాయి, దేవుడు వీటిని తీసేయలేడా అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు కదా. గమనించండి, ఆయనను వెంబడించిన 12 మంది శిష్యులు, ఒకడు పోయాడు. 11 మంది శిష్యులు, వాళ్ళ ప్రాణాలు అన్నీ కూడా తీయబడ్డాయి. రంపములతో కోయబడ్డారు, బల్లెములతో పొడవబడ్డారు, నూనెలో వేయించబడ్డారు, లేకపోతే తల నరికివేయబడ్డారు. మరి దేవుడు ఎందుకు ఆపలేదు? ఆపాలి కదా దేవుడు. హల్లెలూయా. పౌలు ఎంత పెద్ద పరిచర్య చేశాడు, పేతురు ఎంత పెద్ద పరిచర్య చేశాడు, యోహాను ఎంత పెద్ద పరిచర్య చేశాడు, ఎన్ని కష్టాలు వారు అనుభవించారు. హల్లెలూయా. చరిత్రలో వేల మంది ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి వారు. మొదటి ప్రపంచ యుద్ధములో, రెండవ ప్రపంచ యుద్ధం కొనసాగుతున్నటువంటి కాలములలో ఇప్పటికీ కూడా గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తున్నటువంటి వారు. వాళ్ళు చంపబడుతున్నారు, బల్లెములతో పొడవబడుతున్నారు, గన్నుతో కాల్చివేయబడుతున్నారు, ఇప్పుడు తల నరికివేయబడుతుంటున్నది, పెట్రోల్ పోసి అంటిస్తున్నారు. మరి ఎందుకు ఆపడం లేదు దేవుడు? దేవుడు కదా, కాపాడాలి కదా. మరి ఎందుకు ఆపడం లేదు? చిన్న చిన్నవి మన జీవితంలో వచ్చినప్పుడు దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవడం లేదు? దేవుడు నన్ను ఎందుకు కాపాడడం లేదు? దేవుడు నా జీవితంలో ఎందుకు ఇది చేయడం లేదు, అది చేయడం లేదని మనము దేవుడిని ప్రశ్నిస్తున్నామే. మరి ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వారు, అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్నటువంటి మాటలు? అనేకమైన పరిస్థితులలో మన జీవితంలో ఆలస్యాలైనప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు అనేకమైన మాటలు మనం మాట్లాడుతుంటాము. మరి దేవుడు వీటిని మించి ఎన్నో వేల రెట్లు ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా కూడా, ప్రాణాలే పోయినా కూడా ఏమీ మాట్లాడుకోకుండా వాళ్ళ ప్రాణం పోయేలాగా వదిలేస్తున్నాడు. ఎప్పుడన్నా అనిపించిందా మీకు? దేవుని నామం నిమిత్తము ఇప్పుడు మనము చాలా మంది ఏంటనంటే కన్నీరు పెట్టుకుంటుంటారు ఇళ్లల్లో. ఎందుకు అనంటే కొట్లాటలు ఇంట్లో. ఏంటి మళ్ళీ ఏమంటుంటారంటే, నేను తగ్గించుకుంటున్నా పాస్టర్ గారు. ఏంటి? దేవుని నామం నిమిత్తం నేను శ్రమలు అనుభవిస్తున్నా పాస్టర్ గారు. దేవుని నామం నిమిత్తం అంటే అది శ్రమలు అనుభవించడం? ఇంట్లో కొట్లాడుకొని ఏడుస్తున్నావు అంతే. నోరు ఊరికేనే ఉంటే అదేదో అంటారు కదా ఒక సామెత, నోరు మంచిదైతే సాధారణ విషయం అది. ఇంట్లో భార్యాభర్తల కొట్లాటలు, అత్తాకోడల కొట్లాటలు, వీటిని బట్టి పరలోకమందు నీకు గొప్ప కిరీటం పెడతారని మాత్రం అనుకోవద్దు. హల్లెలూయా. నేను తగ్గించుకున్నాను, మంచిది, తగ్గించుకో, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటిని బట్టి పరలోకంలో నీకేం ఫలం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో నువ్వు తగ్గించుకో, ప్రేమ కలిగి ఉండు, దేవుని యొక్క ఫలమును నీవు ఫలించు. ఫలం ఉంటుంది, పరలోక రాజ్యంలో ఫలం ఉంటుంది, లేదు అని చెప్పడానికి ఏం లేదు. నీవు ప్రేమను ఫలించినప్పుడు, నువ్వు సహనాన్ని ఫలించినప్పుడు, నీ జీవితంలో ఓర్పు కలిగి ఉన్నప్పుడు దేవుడే నిన్ను దీవించేటువంటి వాడుగా ఉంటాడు. హల్లెలూయా. అయితే శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు చిన్నవాటికే కృంగిపోయి, చిన్నవాటి విషయంలోనే మన జీవితాలు ఎందుకు దేవుడు ఇలాగ చేశాడు అనేటువంటి వాళ్ళు కోకొల్లలు, వేల మంది, వందల మంది అంటూనే ఉంటారు. అయితే చెబుతున్నా, దేవుని నామము నిమిత్తము మరణము అనుభవించడానికి కూడా ముందుకెళ్ళినటువంటి వారు ఎంతో మంది, మరణము అనుభవిస్తున్నటువంటి వారు. దేవుణ్ణి అడిగా, ప్రభువా, ఇంతమంది దైవజనులు బైబిల్లో ఉన్నారు కదా, ఎందుకయ్యా వాళ్ళు మరణానికి వెళ్ళినా కూడా, చెరసాలలో వేయబడుతున్నా కూడా, లేకపోతే వాళ్ళను తప్పించచ్చు కదా, వాళ్ళను కాపాడచ్చు కదా, వారి జీవితమును అలాగ ముందుకు తీసుకుని వెళ్తే వాళ్ళు ఇంకా కొన్ని వందల మందికి, వేల మందికి సువార్త ప్రకటిస్తారు కదా. హల్లెలూయా. దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, ఏంటనంటే, వాళ్ళని నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమన్నాడు ఆయన? నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళు నా దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా చెప్పండి.
నా దగ్గరగా. ఎక్కడా? నా దగ్గరగా పరలోకములో. ఎక్కడా? చెప్పాలి గట్టిగా అందరూ కూడా. పరలోకములో ఆయనకు దగ్గరగా. ఎవరు? హతసాక్షులు, శ్రమలు అనుభవించిన వారు, సంవత్సరాలు జైలులో ఉన్నటువంటి వారు. అనుకుంటాం, ఎందుకు ప్రభువా నీ నామం నిమిత్తం జైలుకి వెళ్ళారు, నువ్వు తప్పించలేవా? నువ్వు కాపాడలేవా? నీ నామం నిమిత్తము కొరడా దెబ్బలు తిన్నారు, నువ్వు తప్పించలేవా? నువ్వు కాపాడలేవా? రాళ్లతో కొట్టబడ్డారయ్యా, నువ్వు తప్పించలేవా? నువ్వు కాపాడలేవా? అయ్యా నీ కొరకు బల్లెముతో పొడవబడ్డారయ్యా, తప్పించలేకపోయావా? అసలు అక్కడికి పంపించకుండా ఉండింటే బాగుండు కదా ప్రభా, బ్రతికేవాడు. హల్లెలూయా. దేవుడు అనుకుంటున్నాడు ఏంటనంటే, వాళ్ళు నా దగ్గరగా ఉండాలంటే వాళ్ళు నా కొరకు మరణం నొందాలి, హతసాక్షులు అవ్వాలి. పరలోకములో దేవుని యొక్క మహాపట్టణములో, ఆ సమయములో, ఆ మందిరములో, ఆ ఇన్నర్ కోర్టులో, అంతరంగ మందిరములో ఆయన దగ్గరగా మనం ఉండాలి అనుకుంటే మరణం అవ్వడానికి కూడా మనము వెనుకకు తిరగకూడదు. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా. నో దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించుకో. పరలోకంలో స్టేజెస్ ఉన్నాయి. గొప్ప గొప్ప దైవజనులు బైబిల్ చెబుతుంటున్నది. వాళ్ళు పరలోక దర్శనాన్ని పొందుకున్నటువంటి వారు చెబుతుంటున్నారు. దినకరనయ్య గారు చెప్పారు, అయ్యా స్టేజ్లు ఉన్నాయి పరలోకంలో. ఇదిగో పత్రికలు పంచిన వాళ్ళు ఒక వైపున, ఇదిగో దెబ్బలు కొట్టించుకున్నటువంటి వారు ఇంకొక వైపున, ఇదిగో కాళ్ళు చేతులు లేకపోతే అవయవములు పోగొట్టుకున్న వారు ఇంకొక వైపున, ఇదిగో కళ్ళు పీకివేయబడినటువంటి వారు ఇంకొక వైపున, ఇదిగో ప్రాణం పోగొట్టుకున్నటువంటి వారు ఇంకొక వైపున. హల్లెలూయా. పౌలు భక్తుడు అన్నాడు కదా, ఒక్కొక్క నక్షత్రమునకు ఆ యొక్క దీపము, ఆ యొక్క తేజస్సు ఎలాగుంటుందో పరలోకమందు మనకు కూడా అటువంటి తేజస్సునే, అటువంటి స్థాయినే దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మరణము మగట్టుకు మరణమైనా సరే నీ నమ్మకాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టవద్దు, నీ విశ్వాసాన్ని మాత్రం నువ్వు విడిచిపెట్టవద్దు. దేవుడు నీ దేవుడే నిన్ను గణపరిచేటువంటి వాడు. పౌలు అన్నాడు, అయ్యా ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. ఎందుకొరకయ్యా అంటే, దేవుడు ఇవ్వబోయేటువంటి మహిమ ఎదుట, దేవుడు ఇవ్వబోయేటువంటి బహుమానం ఎదుట, కిరీటం ఎదుట, స్థాయి ఎదుట నేను పడినటువంటి శ్రమలు ఎన్నదగినవి కాదు. మీరు నమ్మండి, నమ్మకపోండి. శిష్యులందరిలో 11 మంది ఉన్నారు కదండి. ఆ 11 మంది శిష్యులలో వాళ్ళందరికంటే ఎక్కువ శ్రమలు పొందిన వాడు పౌలే. హల్లెలూయా. ఎక్కువ సార్లు పరిగెత్తినవాడు, ఎక్కువ సార్లు దెబ్బలు తిన్నవాడు, ఎక్కువ సార్లు అవమానం పొందినవాడు, చచ్చిపోయాడని పీకి పడేశారు ఆయన్ని ఊర్లో నుంచి. రాళ్లతో కొట్టబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, సముద్రంలో ఆ ఓడ బద్దలైపోయి ద్వీపంకి వెళ్ళాడు, అక్కడ పాము చేత కనిపించుకున్నాడు. లేకపోతే శత్రువులందరూ అతన్ని చంపివేయాలని చెప్పి వాళ్ళు పన్నాగము పన్నారు. ఎన్ని ప్రయత్నాలు కావాలంటే అన్ని ప్రయత్నాలు చేశారు. హల్లెలూయా. అన్ని దెబ్బలు తిన్నటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? ప్రయాసపడినది నేను కాదు, కష్టపడినది నేను కాదు, నాదేం లేదు. హల్లెలూయా. నాది ఏమి లేదు. హల్లెలూయా. ప్రయాసపడినది దేవుని కృపయే, కష్టపడినది దేవుని కృపయే, అద్భుతములు చేసినది దేవుని కృపయే, ఆశ్చర్యకార్యములు చేసినది దేవుని కృపయే, కష్టపడినది దేవుని కృపయే, దెబ్బలు తిన్నది దేవుని కృపయే, నాకు ఆరోగ్యం ఇచ్చినది దేవుని కృపయే. హల్లెలూయా. సమస్త మహిమ దేవునికే చెందునుగాక. నేను పడిన శ్రమలు ఎంతండి, దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ గొప్ప బహుమానం ఎదుట ఏది కూడా తక్కువ కాదు నాకు. హల్లెలూయా. హల్లెలూయా. ఫెయిత్ అట్రాక్ట్స్ ట్రిబులేషన్. నీ విశ్వాసము పరీక్షలని, శ్రమలను ఆకర్షించగలదు. హల్లెలూయా. నీలో ఎంత విశ్వాసం ఉంటే అన్ని పరీక్షలు కూడా ఎదురవుతాయి. అలాగైతే పాస్టర్ గారు విశ్వాసం ఎందుకు లేండి అంటారా? హల్లెలూయా. విశ్వాసం ఎందుకు లేండి అని అంటారా? అట్లనే రాదు. దేవుని కృప మనకు తోడుగా నిలవగలదు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము ద మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అబ్రహాము బాగా గమనించండి, హీస్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసముతో తన జీవితాన్ని నడిపేటువంటి వ్యక్తి.
కేవలం విశ్వాసం ఉంటే సరిపోదు. విశ్వాసముతో పాటి, విశ్వాసం అంటే దేనిపైన ఉంచుతామంటే కామన్గా మనకేదో పరిస్థితి వచ్చింది, దేవుని దగ్గరికి వెళ్ళావు, ప్రార్థన చేశావు, వాక్యం పొందుకున్నావు. వాక్యం పొందుకున్న తర్వాత నీకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంలో ముందుకెళ్ళేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆయన చెబుతాడు ఒక పని చేయమని. విశ్వాసము ఒంటిగా ఉన్నట్లయితే అది నిరుపయోగము. చెప్పండి, విశ్వాసము గట్టిగా అందరూ. విశ్వాసము ఒంటిగా ఉన్నట్లయితే, ఒంటరిగా ఉన్నట్లయితే ఉపయోగం లేదు. విశ్వాసముతో పాటి క్రియలు కూడా కలవాలి. హల్లెలూయా. విశ్వాసముతో పాటి క్రియలు కూడా కలవాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంతకాలం విశ్వాసం నిలబెట్టుకున్నాడు, ఇప్పుడు దేవుడే పరీక్ష పెట్టాడు. అయ్యా, నాకు నీ పైన విశ్వాసం ఉంది అని చెప్పి తన కుమారుణ్ణి బలి ఇవ్వకుండా నాకు విశ్వాసం ఉంది దేవా అని అంటే ఆ విశ్వాసము నిజమైన విశ్వాసమేనా? హల్లెలూయా. నిజమైన విశ్వాసమేనా? అది నిజమైన విశ్వాసమా కాదా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ప్రభువా, ఎంతమంది చెప్తారండి యేసు ప్రభువును ప్రేమిస్తున్నామని? ఎంతమంది చెప్తారు? గట్టిగా చెప్పండి. ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. గట్టిగా చెప్పండి. ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమిస్తున్నారా? హల్లెలూయా. ప్రభువా, నీ మాటకు లోబడతాను అని గట్టిగా ఎంతమంది చెప్పగలరు? చెప్పండి. హల్లెలూయా. ఒక్క ఆదివారం కూడా తప్పిపోకుండా ఎంతమంది వచ్చారు? విశ్వాసం ఉంది కదా మీకు? ఉందా లేదా? ఉందా మీకు విశ్వాసం? ఆదివారం దేవుని దగ్గరికి రండి అనేది దేవుని వాక్యం. దేవుడు అందరితో చెప్పాడా లేదా? విశ్వాసం ఉందా మీకు? ఉందా లేదా? ఎంతమంది తప్పిపోకుండా చర్చికి వస్తున్నారు? అరే చెప్పాలండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఎంతమంది తప్పిపోకుండా? ఇంట్లో పాప ఏడ్చింది, ఇంట్లో పాప లేకపోతే బంధువులు వచ్చారు, ఇంట్లో ఫంక్షన్, ఇంట్లో తలనొప్పి, ఇంట్లో క్లీనింగ్, ఆదివారం ఒక్కటే దొరుకుతుంది. హల్లెలూయా. లేకపోతే ఈరోజు లేట్గా లేచాం. ఇంకా కొంతమంది ఏంటంటే ఆదివారం చర్చికి నిద్రపోవడానికే. దేనికి? హల్లెలూయా. ప్రశాంతంగా ఉంటుంది దేవుని పాటలు వింటూ. హల్లెలూయా. పాస్టర్ గారు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే పాటలు పెట్టుకోండి, నిద్రపోండి, వాక్యం పెట్టుకోండి, వింటూ నిద్రపోండి. ఇప్పుడు మేము చెప్పినా కూడా అదే ఫాలో అవుతున్నారేమో చర్చిలో కొంతమంది. బాగా వినసొంపుగా ఉంటే నిద్ర కూడా వస్తుంది. హల్లెలూయా. మీకు విశ్వాసం ఉందా లేదా? ఉన్నదంటే క్రియలు ఉండాలి. ఉన్నాయా క్రియలు? మరి దేవుని మాట ప్రకారము విశ్రాంతి దినము పరిశుద్ధమైనదని, ఆదివారము పరిశుద్ధమైనదని, ఆ దినమున నేను దేవుణ్ణి ఆరాధించాలని విశ్వాసంతో నువ్వు ముందుకొస్తున్నావా? విశ్వాసముతో పాటి క్రియ ఉండాలి. క్రియ లేని విశ్వాసము చచ్చిపోయింది. క్రియ లేని విశ్వాసము మృతతుల్యము. హల్లెలూయా. ఒక వ్యవసాయదారుడు తనకు పంట కావాలనుకుంటాడు. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, నీకు విత్తనాన్ని ఇచ్చాను నాయనా, నువ్వు భూమిలో నాటు అని చెప్పాడు. హల్లెలూయా. నీకు విత్తనాన్ని ఇచ్చాను, నువ్వు భూమిలో నాటు అని దేవుడు చెప్పాడు. వ్యవసాయదారుడికి భయంకరమైన విశ్వాసం ఉంది. దేవుడిచ్చాడు విత్తనం, సూపర్, ఇది శ్రేష్టమైన విత్తనం, ఇది 100ంతల ఫలము నాకు ఫలించే తీరుతుంది అనేటువంటి గొప్ప విశ్వాసం ఆయనకుంది. శ్రేష్టమైన విశ్వాసం, భూమిని కొండలను పెకలించగలిగిన విశ్వాసం ఆయనకుంది. హల్లెలూయా. చెప్పాలంటే ఎత్తబడి సముద్రంలో నువ్వు ముంచబడదువు గాక అని అనగానే ఆ సముద్రంలో ఆ పర్వతం కూడా కరిగిపోయో లేకపోతే ఎత్తబడో లేకపోతే తునాతునకలు చేయబడో సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అంత విశ్వాసం కూడా ఉంది. దేవుడు చెప్పాడు, నీకు 100ంతల ఫలమును నేను నీకు ఫలింపజేస్తాను అని చెప్పాడు.
దేవుడు విత్తనాన్ని ఇచ్చాడు. ఎవరికి? ఒక ఫార్మర్కి ఇచ్చాడు. చేతిలో పట్టుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చేతిలో పట్టుకొని ఉన్నాడు. ప్రభువా 100 ఫలమునివ్వు, ప్రభువా 1000 ఫలమునివ్వు. హల్లెలూయా. ప్రభువా నాకు కొండలను పెకలించే అంత విశ్వాసం ఉంది. హల్లెలూయా. అయ్యా అగ్నిలోకి వేసినా కూడా చనిపోయినా పర్వాలేదు, నాకు విశ్వాసం ఉంది. హల్లెలూయా. ఫలిస్తుందా పంట? విశ్వాసం ఉందండి. పైనుంచి ఆకాశం నుంచి వర్షం కూడా కురుస్తా ఉంది. హల్లెలూయా. మరి ఫలించాలి కదా విత్తనము. ఎందుకు? హల్లెలూయా. ఫలించాలి కదా విత్తనము, ఫలించాలి కదా. విశ్వాసం ఉన్నంత మాత్రాన సరిపోతుందా? క్రియలు ముఖ్యము, క్రియలు ముఖ్యము. మన మాటలు ముఖ్యము, మన ప్రవర్తన ముఖ్యము, విశ్వాసమును కాపాడుకొనుట ముఖ్యము, మన జీవిత శైలి ముఖ్యము, దేవుని ఎదుట నమ్మకత్వమును నిలబెట్టుకునుట ముఖ్యము. హల్లెలూయా. సమ్ పీపుల్ కాల్, కొంతమంది ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ఆర్థిక పరమైనటువంటి కష్టంలో ఉంటున్నా, నష్టంలో ఉంటున్నా, సమస్యలు తీరడం లేదు, అప్పులు తీరడం లేదు. అయ్యా ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం? అయ్యా నువ్వు దేవునికి చెల్లించవలసినది 10వ భాగం నువ్వు చెల్లిస్తున్నావా? హల్లెలూయా. పాస్టర్ గారు నాకు విశ్వాసం ఉంది. ఏమండి విత్తనం తెచ్చింటే బాగుండండి ఒకటి. హల్లెలూయా. విత్తనం. పాస్టర్ గారు ఎదిగోండి నాకు విశ్వాసం దండిగా ఉందండి, నేను ప్రార్థన చేసుకుంటున్నా, దేవుని సన్నిధి అలా ప్రభువా పాస్టర్ గారు నేను చేసే వెంట్రుకలన్నీ నిక్కపడుచుకుంటున్నాయి పాస్టర్ గారు, ఒళ్ళంతా చల్లగా అయిపోతుంది, వేడిగా అయిపోతుంది పాస్టర్ గారు, దయ్యాలు కూడా నా దగ్గరికి రాలేవు పాస్టర్ గారు. అసలు నేను ప్రార్థన చేసే రూమ్ లోకి హల్లెలూయా ఎవరైనా అడుగు పెట్టారంటే దేవుని సన్నిధి అలాగా వాళ్ళని కూడా తాకుతుంది. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. మరి ఆర్థికపరమైన కష్టాలు తీరడం లేదండి, అప్పులు తీరడం లేదండి, లేకపోతే ఆటికాటికి జరిగిపోతా ఉంది, ఎదగడం లేకపోతున్నాము, మార్పు కలగలేకపోతున్నది, చాలీ దాంతో సరిపోతా ఉన్నది, విడుదల కావట్లేదు, అద్భుతం జరగట్లేదు. హల్లెలూయా. ఆశ్చర్య కార్యాలు జరగడం లేదు, సూచక కార్యాలు జరగడం లేదు, దేవుని విడుదల కావట్లేదు, అద్భుతం కావట్లేదు, అది జరగడం లేదు, ఇది జరగడం లేదు. అయ్యా విత్తనము. హల్లెలూయా. విత్తనము క్రియ. విత్తనం అనే దానికంటే క్రియ. హల్లెలూయా. ఏంటి? క్రియలు. విశ్వాసము ఒంటిగా ఉన్నట్లయితే అది ఉపయోగం లేదు. విశ్వాసము క్రియలతో కలుసుకున్నప్పుడే దాని యొక్క ఫలము అనేది బయటికి వస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు ఆ క్రియ, కొన్నిసార్లు నీ విశ్వాసముతో పాటి కొన్నిసార్లు ఆ క్రియలు ఉన్నాయి. క్రియలు ఏంటో తెలుసా? కొన్నిసార్లు సహనం అనేది ఒక క్రియ. హల్లెలూయా. నోటి నుండి వ్యర్థమైన అపనమ్మిక మాటలు కలగకుండా నీ నోటిని కాపాడుకొనుట క్రియ. హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యెరికో గోడల చుట్టూ దేవుడు ఆ యెరికో, వీళ్ళకి విశ్వాసం ఉంది, వీళ్ళకి విశ్వాసం ఉంది. హల్లెలూయా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే క్రియ. గమనిస్తున్నారా? ఏంటనంటే వారు దాని చుట్టూ తిరుగుతున్నారు కానీ అయితే దేవుడు ఏమన్నాడంటే మౌనంగా నోరు మూసుకొని ఉండండి. ఏమంటున్నాడు ఆయన? ఎందుకంటే వీళ్ళ గురించి బాగా తెలుసు దేవునికి. ఆ తిరిగేటువంటి టైంలో ఆ గోడల వైపున చూచి, ఇంత పెద్ద గోడలు ఎప్పుడు కూలాలి? హల్లెలూయా. ఒక్కొక్క రాయి చూసావా? మనోడు 10 మంది దాని దగ్గరికి పోయి నిలబడినా మనకంటే పెద్దగా ఉంది ఆ రాయి. దీన్ని ఎట్లా దాటగలం మనము? అవకాశం ఏమన్నా ఉందా? మన దగ్గర కోటను కూల్చేటువంటి ఆయుధాలు కూడా లేవే. హల్లెలూయా. ఈ రాళ్ళు ఒక్కొక్కటి తీస్తే ఎంత లేదన్నా ఒక 50 సంవత్సరాలు పడుతుంది. హల్లెలూయా. ఆ దగ్గరికి పోయినామంటే పైనుంచి వాళ్ళు రాళ్ళు లేకపోతే ఆయిల్ వేసి మనల్ని కాల్చిపడేస్తారు.
హల్లెలూయా. లేకపోతే విలుకాండ్రు బాణాలు విసిరి మన మీదికి చంపేస్తారు. ఇన్ని పాడు మాటలు బయటకు వస్తాయి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ముందుగా, ఆయన మీరు తిరిగేటప్పుడు షట్ అప్ యువర్ మౌత్. హల్లెలూయా. అలాగే విశ్వాసం ఉంది. అయితే దేవుడు ఏ క్రియను కోరుకుంటున్నాడు? ఆయన మౌనముగా ఉండండి అనేటువంటి క్రియను ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ క్రియలు ఆర్థిక పరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నీకు విశ్వాసం ఉంది. అయితే దేవుడు నీవు దశమ భాగము లేకపోతే ప్రత్యేక విత్తనము, ప్రత్యేకమైన కానుక దేవుడు విత్తమంటాడు, అది క్రియ. హల్లెలూయా. అయితే నిన్ను శోధించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇరుకును పెట్టేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీకు దేవుని పైన విశ్వాసం అయితే ఉన్నది కానీ ఆ పరిస్థితులలో ఎలాగ మాట్లాడాలో జ్ఞానం, అది క్రియ దేవుడిచ్చేటువంటి వాడు. హల్లెలూయా. నీ జీవితంలో పరిస్థితులలో ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ధైర్యముగా నిలబడుట క్రియ. హల్లెలూయా. అయితే నీ విశ్వాసం నీలో ఉంటే మాత్రమే సరిపోదు, కానీ ఆ విశ్వాసాన్ని బయటకు తీసుకొని రావలసినటువంటి క్రియ అనేటువంటిది కూడా ఉంటున్నది. అందుకే యాకోబు రాసిన పత్రికలో క్రియలు లేని, హల్లెలూయా, ఆయన రాసినటువంటి మాటలు వేరే. ఎందుకు ఆయన ఆ మాటలు రాశాడనంటే, కానీ చక్కటి మాటలు అవి. ఎందుకు అవి రాశాడంటే, ఆయన ఎవడైనా నీ దగ్గరకు వచ్చి ఆకలిగా ఉన్నది అని అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు కాదురా. నువ్వు మాట్లాడాల్సింది తీసుకొని వచ్చి ఒక రొట్టె ముక్కను పెట్టు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఎలాగ ప్రేమిస్తాడు? నువ్వు ఒక రొట్టె ముక్క పెడితే ఆ రొట్టె ముక్కలో ప్రేమ కనపడుతుంది, అది క్రియ. హల్లెలూయా. అయితే విశ్వాస పోరాటములో నీ విశ్వాసానికి క్రియ కూడా ఉండాలి. క్రియలు లేని విశ్వాసము, క్రియలు లేని పనులు. హల్లెలూయా. అందుకే యెహోషువ ఏం రాస్తున్నాడు, ఏం చేస్తున్నాడంటే, అయ్యా మీరు విశ్వాసముతో, మీకు విశ్వాసం ఉందయ్యా, మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, అయితే మీరు విశ్వాసముతో ముందుకెళ్ళాలి. ముందుకెళ్తేనే మీ విశ్వాసము ఫలింపబడుతుంది, మీ విశ్వాసము ముందుకు సాగుతుంది, మీ విశ్వాసములో మీరు విజయము పొందుకుంటారు, మీ జీవితంలో అద్భుత కార్యములు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతం. అబ్రహామా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడగగానే ప్రేమిస్తున్నాను ప్రభువా. ఆమేన్. అయితే నేనేం చేయాలి? ఏం లేదు అబ్రహామా. ఏం ప్రభు ఆస్తి ఇవ్వాలా? ఆస్తే వద్దులే అబ్రహామా. హల్లెలూయా. చెప్పు ప్రభా నా ప్రాణం ఇయ్యాలా? వద్దు అబ్రహామా, నీ ప్రాణంతో నేనేం చేసుకోవాలి? హల్లెలూయా. దేవా నా ఆస్తి అంతా ఉంది, లేకపోతే ఏం చేయాలి చెప్పు ప్రభా. ఏం లేదు అబ్రహామా, అక్కడ ఉన్నాడు కదా వాడిని కొంచెం ఇచ్చేసే నాకు. హల్లెలూయా. ఏది అమూల్యమైనదో, ఏది ప్రియమైనదో, ఏది నువ్వు శ్రేష్టముగా చూసుకుంటున్నావో, ఏది నువ్వు దాన్ని రోజు తడిమి చూస్తున్నావో, రోజు దాంట్లో ఆనందిస్తున్నావో, కొన్నిసార్లు దేవుడు దాన్నే అడుగుతాడు. హల్లెలూయా. చాలా కష్టం అండి, తేలిక కాదు దేవునితో, మామూలుగా ఉంటుంది దేవునితో. హల్లెలూయా. నీ దగ్గర కేవలము 5,000 ఉంటుంది, చివరిగా ఉంటుంది అది. ఇక రేపు అనే నెల గడవాలి అని అంటే 5,000 తప్ప ఏది ఉండదు. ఎందుకంటే అది నా జీవితమే, అందుకనే చెప్తున్నాను. హల్లెలూయా. 5,000 ఇంకా నెక్స్ట్ నెల గడవాలంటే ఇంకేమీ లేదు. ఇంట్లో రెడ్డి కట్టాలన్నా, సరుకులు తెచ్చుకోవాలన్నా, ఏదైనా పరిస్థితులలో కావాలన్నా అది తప్ప ఇంకేమీ లేదు పరిస్థితి. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంటే, పలానా వాళ్ళకి వెళ్ళి ఇచ్చేనైనా ప్రభువా, లేదు అదే ప్రభువా, రెంట్ కట్టాలి ప్రభువా, అక్కర్లన్నీ తిరుగుతాయి ప్రభా, ఇంకా అది తప్ప ఏమీ లేదు ప్రభా, నెక్స్ట్ ఏం అవకాశం లేదు ప్రభా. ఏం చెప్పడు దేవుడు, మౌనంగా ఉంటాడు అంతే. ఇంకా నీ అంతకు నీ ఆలోచనలు మనసులో తిరుగుతూ ఉంటాయి. దేవుడు ఒక్క మాట చెప్పి సైలెంట్ అయిపోయి ఉంటాడు అంతే. ఇంకా హల్లెలూయా. ప్రభువా నాకు విశ్వాసం ఉంది ప్రభువా. హల్లెలూయా. కొండలను పెగలించగలిగిన విశ్వాసం ప్రభు, నిన్ను నమ్ముకున్నాను ప్రభువా, నీ కొరకు మా వాళ్ళందరూ కూడా వెలేసినా కూడా వెలివేయబడ్డాను ప్రభువా. సరే గుడ్, నీ విశ్వాసాన్ని నిలబెట్టుకో. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు కఠినమైన పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తాడు. క్రియలు చేయాల్సిన పరిస్థితులు,
కొన్నిసార్లు నువ్వు ఎవరిని చూసి అయితే భయపడుతున్నావో వారి దగ్గరికే వెళ్ళి ధైర్యంగా నిలబడమంటాడు. కొన్నిసార్లు ఎవరికైతే నువ్వు సువార్త చెప్పకూడదు అని అనుకుంటావో వారి దగ్గరికే వెళ్ళి సువార్త చెప్పు అని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. వాస్తవం, అది నిజం చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని చూస్తే నీకు ద్వేషం, వాళ్ళని చూస్తే నీకు కోపం, వాళ్ళని చూస్తే నువ్వు తట్టుకోలేవు. వాళ్ళ దగ్గరికే వెళ్ళి హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నీ యొక్క క్రియలు ఎలాగుంటాయి అని అంటే, దేవుడు చెప్పేటువంటి క్రియలు, విశ్వాసం ఎలాగా దేవుని ఎదుట నిలబెట్టుకోవాల్సి వస్తుందంటే, కొన్నిసార్లు కొంతమందిని నువ్వు క్షమించుట ద్వారా దేవుని ఎదుట నీ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సి వస్తుంది. తేలిక కాదు. ఐఎమ్ సేయింగ్ టుడే, నా జీవితంలో ఎంతో ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువైపు లాయర్లని కలవాల్సిన పరిస్థితి వచ్చింది, ఆ వ్యక్తుల తరపున లాయర్లను కలవాల్సిన పరిస్థితి వచ్చింది, ఏదో నోటీస్ డైరెక్ట్గా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వెళ్ళి ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎప్పుడైనా కనపడి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే ఒక మాట చెప్పాలని ఉంది, అది మీతో చెబుతున్నాను, డైరెక్ట్గా వాళ్ళకే చెప్పండి అని చెప్పా. నేను వాళ్ళు చేసినటువంటి ద్రోహాన్ని క్షమించాను అని మీరు నా తరపున చెప్పండి అని చెప్పాను. ఈ విధంగానే డైరెక్ట్గా. హల్లెలూయా. డైరెక్ట్గా వాళ్ళ లాయర్కే చెప్పాను. వాళ్ళు రాలేదు, నేను వెళ్ళను. హల్లెలూయా. నేను చెప్పాను డైరెక్ట్గా వాళ్ళ లాయర్కి, ఆపోజిట్ లాయర్కి. ఆయన ఒకటే మాట అన్నాడు, అబ్బా ఎంత మంచి మనసు అయ్యా నీది. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెప్తాను? ఎందుకంటే ఆ లాయర్లకు మన లాయర్లకు అక్కడ జరిగిండేది ఏందో తెలిసిపోయి ఉంటుంది, తెలియకోకుండా ఏమన్నా ఉంటుందా? ఆయన కూడా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అటువైపున వాళ్ళు ఏం చేస్తారు, వాదిస్తారు అంతే, డబ్బుల కోసం అని చెప్పి. వాళ్ళకి లోతుగా అన్ని తెలుసు కాబట్టి వాళ్ళతో డైరెక్ట్గా చెప్పాను, సార్ నేను క్షమిస్తున్నానని చెప్పండి, క్షమించానని చెప్పండి, డైరెక్ట్గా చెప్పాను. అయినా తర్వాత డబ్బుల కోసం వాదించాలి కాబట్టి వచ్చారు, వాదించారు, ఓడిపోయారు, అయిపోయింది. దేవుడు విడుదలనిచ్చాడు. ఇట్స్ నాట్ ఈజీ. దేవుడు ఏదైనా నీతో చెయ్యమని చెప్పినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ. దేవుడు నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించేటువంటి సమయములో క్రియలు అనేటివి ఖచ్చితముగా విశ్వాసముతో కలిస్తేనే అది దేవుని ఎదుట నువ్వు నమ్మకాన్ని నిలబెట్టుకున్నట్లు. హల్లెలూయా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుణ్ణి గణపరుస్తున్నాను, అయినా చర్చికి రావు, నీకు అవిశ్వాసమే తప్ప విశ్వాసము కాదది. ఆ పనులున్నాయి, ఈ పనులున్నాయి, ఈ పనులున్నాయి, ఈ పనులు ఉంటున్నాయి కాబట్టి ఆలస్యం అయిపోతున్నది, పిల్లలు ఆలస్యం చేస్తున్నారు, లేకపోతే బంధువులు ఆలస్యం చేస్తున్నారు, అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి, వాటి వల్ల నేను చర్చికి రాలేకపోతున్నాను, పనులు ఉంటున్నాయి, ఆదివారం స్పెషల్ క్లాసులు ఉంటున్నాయి, లేకపోతే ఇంటి పని అంతా చేసుకొని వచ్చే లోపల హల్లెలూయా నాకు టైం దొరకడం లేదు కాబట్టి స్నానం చేయలేకపోయాను, రాలేకపోయాను. నీకు దేవుని ఎదుట విశ్వాసము, ఆయన గౌరవించేవాడివైతే ఇవన్నింటిని పక్కన పెట్టి దేవుని ఎదుట నువ్వు కూర్చుంటావు. క్రియలు లేని విశ్వాసము మృతము. హల్లెలూయా. క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడవైతే నీ క్రియలు నీ విశ్వాసముతో కలిసి ముందుకు వెళతాయి. అన్నింటిలో మనం నిలబెట్టుకోగలమా అంటే కొన్నిసార్లు పడిపోతాం, కొన్నిసార్లు నిలబెట్టుకోలేం. అయితే కృప ఉన్నదయ్యా, కృప ఉన్నది. దేవుని కృపను ఆధారం చేసుకోవాలి. అయితే ప్రతిసారి కూడా అలవాటుగా క్రియలు లేనటువంటి విశ్వాస జీవితాన్ని, ఇంకొకసారి చెబుతున్నా, అలవాటుగా క్రియలు లేని విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే అది విశ్వాస జీవితము కానే కాదు. చెప్దాం పక్కన వారితో, క్రియలు లేని విశ్వాస జీవితం అలవాటుగా మారినట్లయితే అది విశ్వాస జీవితం కాదు. ఇంకొకసారి చెప్పండి, క్రియలు లేని విశ్వాస జీవితం అలవాటుగా ఉన్నట్లయితే అది విశ్వాసమే కాదు. హల్లెలూయా. నీకు విశ్వాసం ఉన్నట్లయితే దానితో పాటు నువ్వు క్రియలను కూడా కలిపి చేస్తావు. అవసరమైనప్పుడు క్షమించమని దేవుడు చెప్పినప్పుడు క్షమిస్తావు, దేవుడు విత్తమన్నప్పుడు విత్తుతావు, దేవుడు ఊరకనే మౌనంగా ఉండు అన్నప్పుడు మౌనంగా ఉంటావు, దేవుడు పోరాడమన్నప్పుడు పోరాడతావు, దేవుడు మాట్లాడు అన్నప్పుడు మాట్లాడతావు, దేవుడు ముందుకు సాగు అన్నప్పుడు ముందుకు సాగుతావు. ఆ క్రియ ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాట ప్రకారం క్రియను నువ్వు చేస్తావో అదే విశ్వాస సహితమైనటువంటి పోరాటము, క్రియలతో కూడినటువంటి విశ్వాసముగా దేవుని ఎదుట అది నిలబడుతుంది నిన్ను. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను. హల్లెలూయా.
అన్నింటిలోనూ దేవుని నమ్మాను. దేవుని ఎదుట క్రియలతో తన నమ్మకమును నిలబెట్టుకొనెను. దేవుని ఎదుట క్రియలతో తన నమ్మకమును నిలబెట్టుకొనెను. ఆర్ యు ట్రస్టింగ్ లార్డ్? దేవుని యందలి నీకు విశ్వాసం ఉంటున్నదా? విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడతావు. దేని విషయంలో అయినను హల్లెలూయా.